మేమెంతో మాకంత అనే ఒక బహుజన నినాదాన్ని ఈ దేశానికి పరిచయం చేసిన మాన్యశ్రీ కాన్షీరామ్ గారు. వీరందరూ దేశంలో సామాజిక న్యాయ వైతాళికులైతే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎంతో మంది గొప్ప వ్యక్తులు, యోధులు సామాజిక న్యాయం కోసం పోరాడింది. 400 సంవత్సరాల క్రితం కిలాషాపూర్లో జన్మించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఎంత గొప్ప పోరాటం. ఒకసారి కిలాషాపూర్ పోయి చూడండి మీరు. ఒక కోట, ఒక బీసీ బిడ్డ ఒక కోట నిర్మించి ఆ కోట నుండి కేవలం 12 మంది సైనికులతోని వరంగల్ నగరం మీదకి ఆనాడు మొగుల మీద దండెత్తి అక్కడి నుండి ఎన్నో దొరల గడీలను కూలగొడుతూ దాంట్లో బంధింపబడి మళ్ళీ అక్కడి నుండి అందరి కులాల నుంచి చాకలి, ముస్లిము, తర్వాత మాల, మాదిగ రకరకాల కులాల నుండి ఒక గొప్ప సైన్యాన్ని చేరదీసి చివరికి మునుగోడు మీదుగా మరి గోల్కొండ కోట మీదకి వచ్చి 7 నెలల పాటు గోల్కొండ సామ్రాజ్యాన్ని ఏలిన సర్దార్ సర్వాయి పాపన్న. పక్కనే ఉండే నవాబ్పేటలో 150 సంవత్సరాల క్రితం ముదిరాజుల ముద్దుబిడ్డ పండగల సాయన్న తెలంగాణ రాబిన్హుడ్ అనే పేరు. కానీ ఈరోజు నరసింహగౌడ్ను ఏ విధంగా అయితే డబ్బులు లేవని, సంపద లేదని ఒక బీసీ బిడ్డని అగ్రవర్ణానికి చెందిన వాళ్ళు ఆయనను అవిశ్వాస తీర్మానం పెట్టి 2 సంవత్సరాల పదవీ కాలం ఉండగానే తీసేసిండ్రో అదే విధంగా పండగల సాయను కూడా కుట్రపూరితంగా చంపారు. ఆనాడు ఉన్న రాజులు వాళ్ళు ఏం చేసిండ్రు, మార్మత్ చూడు, చంపకండి, వదిలిపెట్టండి అని చెప్పి వాళ్ళు ఆర్డర్ ఇస్తే మార్మత్ ఫుల్ స్టాప్ పెట్టి చూడు అంటే మార్ అని ఫుల్ స్టాప్ పెట్టి మత్ చూడు అంటే వీన్ని చంపండి, వదలకండి అని చెప్తే పండగల సాయనను ఘోరంగా చంపారు. అర్థమైందా? దొడ్డి కొమరన్న కడవేంటి ఎంతమంది పోయిండ్రు మీరు? దొడ్డి కొమరన్న, చిట్యాల ఐలమ్మ, తానే నాయక్, వడ్డే ఓదన్న ఆనాడు మరి నరసింహారెడ్డి దగ్గర సైన్యాధికారిగా మరి పోరాటం చేసిన వడ్డే ఓబన్న, చిట్యాల ఐలమ్మ, ఇంకెంతో మంది, మరి కొండా లక్ష్మణ్ బాపూజీ, మరందరూ మరి బహుజన మహనీయులు, సిరిపురం యాదయ్య, శ్రీకాంతచారి, మారోజు వీరన్న. మనకి కుల చైతన్యం రానప్పుడే దళిత బహుజన శ్రామిక విముక్తి అని చెప్పేసి అన్ని కులాలకు సంఘాలు ఉండాలి, వీళ్ళందరూ కూడా వీళ్ళు సంఘాలు పెట్టుకొని వాళ్ళ అస్తిత్వాన్ని తెలుపుకోవాలి అన్న భావన మన లోపల తీసుకొచ్చిన మారోజు వీరన్న. ఇంతమంది గొప్ప మహనీయులు తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ గడ్డ మీద పుట్టిన మిత్రులారా. షేక్ బందగీ సాహెబ్ ముస్లిం సమాజంలో పుట్టిన ఆ రోజు తెలంగాణ గడ్డ మీద స్వాతంత్రం కోసం మరి 1948లో పోరాడిన షేక్ బందగీ సాహెబ్, మరెందరో మహనీయులు ఈ పోరాటంలో అగ్రవర్ణాల వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈరోజు మరి ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆయన రెడ్డి సామాజిక వర్గానికి చెందినవాడు, మరెందరో మంది ఉన్నారు. కానీ ఈరోజు కొంతమంది అమాయకులు అంటే నేను అజ్ఞానులు అనలేను, నాకు జ్ఞానం ఉన్నది. అమాయకులు, స్వార్థపరులు ఇవాళ కల్వకుంట్ల కవిత గారిని అరే ఆమె ఓసీ కదా, ఈమె బీసీ ఉద్యమం ఎట్లా చేస్తుంది అని అంటున్నారు. అయ్యా నేను ఒక్కటే అడుగుతున్నా, విపి సింగ్ ఏ కమ్యూనిటీ? 5 దశాబ్దాలుగా మూలనబడి చెదలు పట్టిన మరి ఈ కలెక్టర్ కమిషన్ కానీ లేకపోతే మండల్ కమిషన్, ఇవన్నిటి కూడా ఇంప్లిమెంట్ చేసిన వ్యక్తి ఎవరు? విపి సింగ్ ఠాకూర్ వంశానికి చెందిన వ్యక్తి. అదేవిధంగా 27% ఉండే బీసీ రిజర్వేషన్ 44% తీసుకుపోయిన ఎన్టీ రామారావు ఏ కమ్యూనిటీ? మేము అప్పుడు స్టూడెంట్స్ దెబ్బలు తిన్నాం, లాఠీ దెబ్బలు. ఆ రోజు అగ్రవర్ణానికి చెందిన వాళ్ళు నవ సంఘర్షణ సమితి అని చెప్పేసి బీసీలకు వ్యతిరేకంగా ఆర్ కృష్ణ గారికి, తర్వాత మరి మిగతా వాళ్ళందరికీ కూడా వ్యతిరేకంగా నవ సంఘర్షణ సమితి అని పెట్టి రోడ్ల మీద కసులు ఊడుస్తా ఉంటే, చెప్పులు కుడుతా ఉంటే ఇది తప్పు, మా కుల వృత్తులను మీరు అవమానిస్తున్నారు, మాకు కూడా ఈ దేశ సంపదలో భాగస్వామ్యం ఉంది, మేలు లేకపోతే ఈ దేశానికి సంపద ఎక్కడొస్తుందని ఆ రోజు మేమందరం కూడా రోడ్ల మీదకి ఎక్కిన మిత్రులారా. ఆ రోజు మరి 44% రిజర్వేషన్ తీసుకొచ్చిన ఎన్టీ రామారావు గారు ఏ కులం? మరి
40 అధికరణం రాజ్యాంగంలో వచ్చి ఆర్టికల్ 16 రాజ్యాంగంలో సమానత్వం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సమన్యాయం అనే ఆర్టికల్ 16లో రైట్ టు ఈక్వాలిటీ, రిజర్వేషన్లు, అదేవిధంగా 340 అధికరణం తీసుకొచ్చిన షెడ్యూల్ 9 అనే చాప్టర్ను రాజ్యాంగంలో ఏర్పరిచిన బాబాసాహెబ్ అంబేద్కర్ బీసీ కాదు కదా. బాబాసాహెబ్ అంబేద్కర్ బీసీ కాదు కదా. హిందూ కోడ్ బిల్ 1950 రాజ్యాంగం వచ్చిన తర్వాత హిందూ కోడ్ బిల్ పెట్టి పురుషులు మహిళలందరూ కూడా సమానమైన హక్కులు ఉండాలని చెప్పి హిందూ కోడ్ బిల్లు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ముందు పెట్టిన బాబాసాహెబ్ అంబేద్కర్ మహిళ కాదు కదా. మరి మహిళ కానప్పుడు కూడా మహిళల కోసం హిందూ కోడ్ బిల్ పెట్టినప్పుడు నువ్వు మహిళ కాదు కాబట్టి మరి హిందూ కోడ్ బిల్లు నువ్వు ఎందుకు పెడుతున్నావు అనలేం కదా. ఈ రోజు నేను అక్కని చూస్తున్నా, ఇక్కడ కూర్చొని చూస్తున్నా, రాసుకుంటూనే ఉన్నది. మన దాంట్లో ఎంతమంది నోట్స్ రాసుకొని వచ్చి కుల్లం కుల్లాడు జై పూలే అంటున్నాం, కానీ జై పూలే జై భీమ్ అంటున్నాం, విగ్రహాలు పెడుతున్నాం. ఆ విగ్రహాల వెనుక, ఆ విగ్రహాల రోజు అస్తిత్వంలోకి వచ్చిన ఆలోచనల వెనుక, ఆ ఆలోచనల ద్వారా వచ్చిన సంఘర్షణ వెనుక ఎంత మానసిక సంఘర్షణ, వేదన అవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా మనం అర్థం చేసుకుంటలేం మిత్రులారా. నినాదం ఇస్తున్నాం జై పూలే జై బీసీ, కానీ బీసీ అనే నినాదం వెనుక మనం ఏం చేయాలి? రేపు మనం ఊర్లలో పోయి ఏం చెప్పాలి? ఇంతకుముందు దామరకి అతను చాలా బాగా చెప్పాడు. నేను నా ఊర్లో ఈరోజు కవితక్క గారు ఏ విధంగా అయితే ఇట్లా ఆర్గనైజ్ చేస్తున్నారో, నేను కూడా నా ఊర్లో అన్ని కులాలను ఏకం చేసిన అని చెప్తున్నాడు. ఈరోజు ఈ మీటింగ్ లో మనం ఏమన్నా నేర్చుకోవాలంటే అదొక్కడే నేర్చుకోవాలి మిత్రులారా. బీసీలారా, బీసీ నాయకులారా, దయచేసి ఎస్సీ నాయకులు కూడా, ఎస్టీ నాయకులు ఎవరైనా కూడా దయచేసి లెటర్ హెడ్లకు, విజిటింగ్ కార్డులకు పరిమితం కాకండి. గ్రామాలకు తరలండి. ఆ జోగు సంఘం అధ్యక్షుడు ఎవరైతే, ఆయన పేరు నేను మర్చిపోయినా, కానీ ఆ దామరగిద్దలో ఏ విధంగా అయితే ఆయన ఎక్స్పెరిమెంట్ చేసిండో ఆ విధంగా మనం అందరం కూడా గ్రామాన్ని ఈరోజు కవితక్క గారు ఏ విధంగా అయితే ఒక ఎంపతితోని, అంటే మన లాంటి బాధ తను ఊహించుకొని మన కోసం తను వచ్చాడు. సో ఆ బాధను మనం గ్రామీణ ప్రాంతాల్లోకి పోయి మరి చెప్పకపోతే, మనం కూడా ఈ విధంగా పోరాడకపోతే మళ్ళీ మనం చరిత్రలో వెనకబడే ఉంటాం. మిత్రులారా, వెనకబడిన తరగతులు అనడంలోనే కుట్ర ఉన్నది, దయచేసి గుర్తుపెట్టుకోండి. కావాలని ఎవడు రైడింగ్ రేస్ లో వెనకబడాడు. వెనకకు నెట్టివేయబడ్డ తరగతులు, అనాదిగా అణిచివేయబడ్డ తరగతులు, జ్ఞానానికి దూరం చేయబడ్డ తరగతులు. మహాత్మా జ్యోతిరావు పూలే ఏమన్నాడు? మన పూలే యునైటెడ్ ఫ్రంట్ అంటున్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే ఏమన్నాడు? విద్య లేక విజ్ఞానం లేదు, విజ్ఞానం లేక నైతికత లేదు, నైతికత లేక అభివృద్ధి లేదు, అభివృద్ధి లేక సంపద లేదు, సంపద లేకనే శూద్రులు బానిసలుగా మిగిలిపోయినారు అన్నాడు మహాత్మా జ్యోతిరావు పూలే. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ ఆవిర్భావానికి మూల కారకులు కేసీఆర్ గారు. ఒక్కసారి మీరు గురుకులాలు పెట్టకపోయింటుంటే కేవలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బీసీ వర్గాలకు కేవలం 20 గురుకులాలు ఉండేవి. కేవలం 20 గురుకులాలు. నన్ను జోగురామన్ గారిని ఒకరోజు పిలిపించి, పాత సెక్రటరియట్ లో సి బ్లాక్ లో 6వ ఫ్లోర్ పిలిపించి, ప్రవీణ్ నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, అర్జెంట్ గా నాకు 119 బీసీ గురుకులాలు పెట్టు అన్నాడు. ఆ 119 బీసీ గురుకులాలు మంచిగా పనిచేస్తుంటే మళ్ళీ పిలిపించి ఇంకా 119 పెట్టవా, ఏం కాదన్నాడు. 20 నుంచి 286 బీసీ గురుకులాలు పెట్టి దేశంలోనే బీసీలకు మహాత్మా జ్యోతిరావు పూలే గారి బాటలో నడిపించిన ఏకైక నాయకుడు కేసీఆర్ గారు.